మనస్సున మనసై ఎపిసోడ్ 71. అనిరుద్ధ్ ప్రశ్నలకు కార్తీక్ సమాధానం చెప్పలేకపోయాడు. కంగారులో పక్కనే ఉన్న గ్లాస్తో నీళ్లు తాగాడు. నువ్వు కావాలనే ఈ విషయాన్ని నా దగ్గర దాస్తున్నావు కార్తీక్. అవంతిక కోసమే అబద్ధం చెప్తున్నావా అని అనిరుద్ధ్ నిలదీశాడు. దీనికి అవంతికకు ఏ సంబంధం లేదు. ప్రొఫెసర్ జగన్నాథ్ గారు ప్రతి విషయము నాకు చెప్పేవారు కాదు. శ్రావ్య కేసు గురించి నాకేం తెలియదు. పూజ ఎంత గొప్ప డాక్టరో నాకు సరిగ్గా తెలియనప్పుడు ఆమె పేరును మీకిచ్చిన లిస్టులో ఎలా పెట్టగలను అని కార్తీక్ వివరించాడు. అనిరుద్ధ్ సమాధాన పడకపోయేసరికి కార్తీక్ తన మనసులోని మాటను బయట పెట్టక తప్పలేదు. నాకు అవంతికపై గౌరవము అభిమానము ఉన్నాయి, కానీ తను నన్ను ఒక అన్నయ్యలాగే చూస్తుంది అని మొహమాటంగా చెప్పాడు. ఆ మాట వినగానే అనిరుద్ధ్ కళ్ళల్లోని కోపం చల్లదనం మాయమయ్యాయి. చాలా ఆలస్యమైంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అవంతిక స్పృహలోకి వచ్చాక నీకు ఫోన్ చేస్తుంది అని చెప్పి కార్తీక్ను పంపించేశాడు. కార్తీక్ వెళ్ళాక అనిరుద్ధ్ బెడ్రూమ్ వైపు నడిచాడు. తలుపు తెరిచి ఉండడంతో శ్రావ్య మంచం పక్కన నిలబడి అవంతికను నిశితంగా చూడడం గమనించాడు. శ్రావ్య, నీకు తను నచ్చిందా అని మెల్లగా అడిగాడు అనిరుద్ధ్. సాధారణంగా శ్రావ్య కొత్త వాళ్ళ దగ్గరకు రానివ్వదు. పూజ విషయంలోనూ అలాగే ఉండేది. కానీ అవంతిక దగ్గరకు తనే స్వయంగా వచ్చింది. చాలా నచ్చింది అంది శ్రావ్య. అంతకుముందు తనకు జ్వరం వచ్చినప్పుడు అవంతిక ఎంత ఆప్యాయంగా చూసుకుందో శ్రావ్య గుర్తు చేసుకుంది. ఎందుకు నచ్చింది? అందంగా ఉందనా అని నవ్వుతూ అడిగాడు అనిరుద్ధ్. పూజ కంటే ఈమె చాలా చాలా అందంగా ఉంది. నీకు అలా అనిపించడం లేదా అని శ్రావ్య అనిరుద్ధ్ చేయి పట్టుకొని అమాయకంగా అడిగింది. నువ్వు చెప్పింది నిజమే అని అనిరుద్ధ్ చిన్నగా నవ్వుకున్నాడు. మరి నువ్వెందుకు తనతో లేవు అని శ్రావ్య అనిరుద్ధ్ని నిలదీస్తున్నట్లు అడిగింది. ఆ ప్రశ్న అనిరుద్ధ్ గుండెను పిండేసింది. శ్రావ్యకు ట్రీట్మెంట్ చేసే సరైన డాక్టర్ దొరికే వరకు పూజతో గట్టిగా కాదు అని చెప్పలేని పరిస్థితి అతనిది. అది మా ఇద్దరి మధ్య విషయం శ్రావ్య. నువ్వు ప్రశాంతంగా ఉంటే చాలు అని శ్రావ్య తల నిమురుతూ తన బాధను దాచుకున్నాడు. అన్నా, నువ్వు సంతోషంగా ఉన్నావా? నీ ముఖం చూస్తుంటే అస్సలు నవ్వులేదేంటి అంది శ్రావ్య. అప్పుడు అరకొర నిద్రలో ఉన్న అవంతికకు ఎవరో మాట్లాడుతున్న శబ్దాలు వినిపించాయి. పక్కన మాట్లాడుతున్నది అనిరుద్ధ్ గొంతని గుర్తుపట్టింది. కానీ అతనితో పాటు మాట్లాడే అమ్మాయి గొంతు ఆమెకు కొత్తగా అనిపించింది. నేనేమో ఇక్కడ స్పృహ లేకుండా పడి ఉంటే ఇతను నా పక్కనే వేరే అమ్మాయితో ఎంత సరదాగా మాట్లాడుకుంటున్నాడు. ఎంత నిర్లక్ష్యం అని మనసులోనే అనిరుద్ధిపై విపరీతమైన కోపం తెచ్చుకుంది అవంతిక. కానీ కళ్ళు తెరవలేక ఆ కోపంతోనే మళ్ళీ గాఢ నిద్రలోకి జారుకుంది. అనిరుద్ధ్ శ్రావ్యను తన గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి తను వచ్చి స్నానం చేసి విశ్రాంతి తీసుకున్నాడు. అనిరుద్ధ్ అవంతికను తను విల్లాకి తీసుకువెళ్ళాడని తెలిసిన పూజ కోపంతో రగిలిపోయింది. శ్రావ్యకి వైద్యం చేయడం కోసమే అనిరుద్ధ్ తనతో తిరుగుతున్నాడని తెలిసినా ఇలా బహిరంగంగా అవంతికని ఇంటికి తీసుకువెళ్ళడం ఆమె తట్టుకోలేకపోయింది. గతంలో కళ్యాణ్తో జరిగిన సంఘటన గుర్తొచ్చి అనిరుద్ధ్ ప్రవర్తన తలుచుకొని డ్రింక్ సీసా తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే కార్తిక్ మళ్ళీ అనిరుద్ధ్ ఇంటికి వచ్చాడు. అనిరుద్ధ్ నైట్ డ్రెస్లో ఉన్నాడు. సుజాత గారు కంగారు పడుతున్నారు. అందుకే అవంతికను చూడ్డానికి వచ్చాను అని కార్తిక్ చెప్పిన మాటలు విని అతనిని గదిలోకి తీసుకువెళ్ళాడు. మంచమంతా అవంతిక పడుకొని ఉండడంతో అనిరుద్ధ్ వేరే గదిలో పడుకున్నాడని కార్తిక్ అర్థమై ఊపిరి పీల్చుకొని వెళ్ళిపోయాడు. ఇంటి నుంచి బయటకు రాగానే కార్తిక్ సుజాత గారికి ఫోన్ చేసి అవంతిక భద్రంగానే ఉంది, అనిరుద్ధ్ వేరే గదిలో పడుకున్నాడు, స్పృహ రాగానే ఇంటికి వచ్చేస్తోంది అని ధైర్యం చెప్పాడు. ఇంట్లో సుజాత గారు బయటకు వెళ్తూ పిల్లలతో దేవ్, చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో, నేను కూరగాయలు తెస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. అమ్మమ్మ బయటకు వెళ్ళగానే దేవ్ తన్వి ప్లాన్ అమలు చేశారు. దేవ్ తన ల్యాప్టాప్, తన్వి తన బ్యాగ్ సర్దుకున్నారు. అమ్మమ్మకి చెప్పకుండా వెళ్తే కంగారు పడుతుందన్నా అంది తన్వి. చెప్తే అమ్మమ్మ మనల్ని మమ్మీ దగ్గరకు వెళ్ళనివ్వదు, అనిరుద్ధ్ మమ్మీని ఏమైనా చేస్తాడేమో అని దేవ్ సీరియస్గా అన్నాడు. సరే నేను కూడా వస్తాను అని తన్వి అంటే, నువ్వు ఇంట్లోనే ఉండు, అమ్మమ్మ వస్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి అని దేవ్ ఒక్కడే బయలుదేరాడు. దేవ్ వెళ్ళడం చూసి
తన్వి ఏడుస్తూ మురళి గదిలోకి పరిగెత్తింది. నిద్రపోతున్న మురళిని ఊపుతూ, మురళి అంకుల్ లేవు, దేవ్ ఒక్కడే మమ్మీని వెతకడానికి వెళ్తున్నాడు అని ఏడ్చేసింది. మరోవైపు దేవ్ బయటకు వచ్చి విజయ్ అన్నకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు. విజయ్ అన్న, మమ్మీ అనిరుద్ధ్ ఇంట్లో ఉంది, నేను లోపలికి వెళ్ళాలి, నాకు సిస్టమ్ సపోర్ట్ కావాలి అని అడిగాడు. దేవ్ మాటలకు విజయ్ వెంటనే స్పందించి తన టెక్నికల్ నెట్వర్క్ ద్వారా అనిరుద్ధ్ విల్లా గ్రిడ్ సిస్టంపై దాడి చేశాడు. అదే సమయంలో అనిరుద్ధ్ ఇంట్లోని వంట మనిషి బయటకు వచ్చి కరెంటు పోయిందేంటి అని ఆశ్చర్యపోయింది. సుమతి వచ్చి నోటీస్ ఏమీ రాలేదే, నేను బ్యాకప్ జనరేటర్ ఆన్ చేస్తాను అంది. జనరేటర్ ఆన్ చేయగానే కరెంటు వచ్చింది. కానీ దేవ్ ప్లాన్ ప్రకారం సరిగ్గా 10 నిమిషాల తర్వాత బ్యాకప్ పవర్ కూడా కట్ చేసేశాడు విజయ్. హై సెక్యూరిటీ ఉన్న ఆ విల్లాలో పవర్ హఠాత్తుగా డౌన్ అవ్వడంతో సెక్యూరిటీ సిబ్బంది గందరగోళంలో పడ్డారు. అనిరుద్ధ్ మెట్లు దిగి కిందకి రాగానే సుమతి అతనికి ఎదురొచ్చి, సార్ కరెంటు పోయింది, బ్యాకప్ జనరేటర్లో కూడా ఏదో సమస్య ఉన్నట్లుంది, ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఈ ప్రాంతంలో పవర్ కట్ ఏమీ లేదని చెప్పారు అని చెప్పింది. అనిరుద్ధ్ ముఖంలో ఎలాంటి మార్పు లేదు. అతను మెల్లగా ప్రధాన ద్వారం వైపు నడిచాడు. అంతలో ఒక బాడీగార్డ్ వచ్చి, సార్ ఈరోజు పవర్ కట్ అవ్వడంలో ఏదో తేడా ఉంది, నేను సెక్యూరిటీని పెంచాను అన్నాడు. అనిరుద్ధ్ తల ఊపి గేటు వైపు అడుగులు వేశాడు. గేట్ దగ్గరకు రాగానే కొద్ది దూరంలో నిలబడి ఉన్న ఒక చిన్న రూపాన్ని చూసి అనిరుద్ధ్ కళ్ళు చిన్నవి చేశాడు. అతన్ని ఇక్కడికి తీసుకురండి అని బాడీగార్డ్ను ఆదేశించాడు. బాడీగార్డు దేవుని ముందే చూశాడు, కానీ చిన్నపిల్లాడే కదా అని పట్టించుకోలేదు. ఆ చిన్నపిల్లాడినా సార్ అని ఆశ్చర్యంగా అడిగాడు బాడీగార్డ్. దేవ్ వాళ్ళ మాటలు వినగానే పారిపోకుండా తనే స్వయంగా వాళ్ళ వైపు నడుచుకుంటూ వచ్చాడు. దేవ్ తన బట్టలు మార్చుకొని తన ముఖం సరిగ్గా కనిపించకుండా టోపీ పెట్టుకున్నప్పటికీ అనిరుద్ధ్ అతన్ని ఒక్క క్షణంలో గుర్తుపట్టాడు. ఈ పవర్ కట్ వెనుక, అలాగే తన విల్లా నెట్వర్క్ హ్యాకింగ్ వెనుక దేవే ఉన్నాడని అనిరుద్ధికి అర్థమైంది. అతను అవంతిక కోసమే వచ్చాడని ఖచ్చితంగా తెలిసింది. దేవ్ వేగంగా వాళ్ళ ముందుకు వచ్చి అనిరుద్ధుని దాటుకుని వెళ్తూ కావాలని అతని కాలుపై తొక్కాడు. అనిరుద్ధ్ ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా నిలబడ్డాడు. బాడీగార్డ్ వెంటనే మోకాళ్ళపై కూర్చొని అనిరుద్ధ్ షూ పై ఉన్న దుమ్మును తుడుస్తూ, ఎంత పొగరబోతు పిల్లోడు సార్, క్రమశిక్షణ లేదు అస్సలు, అనాథలా ఉన్నాడు, వీడిని వెంటనే బయటకు తోసేస్తాను అని కోపంగా అన్నాడు. అనిరుద్ధ్ ముఖం గంభీరంగా మారింది. నువ్వు చెప్పింది నిజమే, అతను నిజంగానే అనాథ అని ఇంటి లోపలికి నడిచాడు అనిరుద్ధ్. దేవ్ లివింగ్ రూమ్ లోకి రాగానే పని మనుషులు ఆశ్చర్యంగా చూశారు. దేవ్ మెట్ల వైపు చూస్తూ, అవంతిక, నేను నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని గట్టిగా కేక వేశాడు. సుమతి ఆ పిల్లాన్ని గుర్తుపట్టి, నువ్వు దేవ్ కదా నాన్న అని ప్రేమగా అడిగింది. అతని ముఖం చూడగానే సోఫా దగ్గరకు తీసుకువెళ్ళి, మీ అమ్మ ఇంకా నిద్రపోతుంది, స్పృహ రాగానే కిందకు వస్తుందిలే అని పండ్లు తినుబండారాలు అతని ముందు ఉంచింది. అంతలో అనిరుద్ధ్ లోపలికి వచ్చి దేవ్ బ్యాగ్లోంచి ల్యాప్టాప్ని బయటకు తీశాడు. పవర్ కట్కి కారణం నువ్వేనా? అసలు నువ్వు ఎవరి హెల్ప్ తీసుకొని ఇవన్నీ చేస్తున్నావు? వెంటనే కరెంట్ వచ్చేలా చెయ్యి, లేకపోతే అని చాలా సీరియస్గా గంభీరంగా చెప్పాడు. దేవ్ తలెత్తి అనిరుద్ధ్ వైపు సవాలుగా చూశాడు. ఆ క్షణంలో దేవ్ ముఖం చూడగానే అనిరుద్ధ్ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ప్రతిసారి దేవ్ ముఖం చూసినప్పుడు తన చిన్నతనాన్ని తనే అద్దంలో చూసుకుంటున్నంత విచిత్రమైన అనుభూతి కలుగుతోంది. దేవ్ అనిరుద్ధుని కోపంగా చూసి తల పక్కకు తిప్పుకున్నాడు. నిజంగా పవర్ కట్కి కారణం నువ్వేనా దేవ్? అసలు ఎలా చేయగలుగుతున్నావు ఇదంతా? నీకు ఇంత చిన్న వయసులోనే ఇన్ని తెలివితేటలా అని సుమతి కంగారుగా అడిగింది. దేవ్ ఏమీ మాట్లాడకుండా ల్యాప్టాప్ని మళ్ళీ తన బ్యాగ్లో పెట్టుకొని మెట్ల దగ్గరే కూర్చొని అవంతిక కోసం వేచి చూడడం మొదలుపెట్టాడు. అనిరుద్ధ్కి కళ్ళల్లో కోపం రగులుతున్నా పిల్లాడు కావడంతో ఏమీ చేయలేకపోయాడు. అరగంట తర్వాత బాడీగార్డ్ లోపలికి వచ్చి, సార్ బయట ఒక విదేశీయుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు అని చెప్పాడు. అనిరుద్ధ్కి వెంటనే మురళి గుర్తొచ్చాడు. అతను బయటికి రాగానే మురళి జుట్టు కనిపించింది. అవంతిక, ఇతను నిన్ను బంధించాడా? ఒక్క కేకవే, నేను వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాను అని మురళి కేకలు వేస్తున్నాడు. నిన్న రాత్రే తన్నులు తిన్నా
ఇంకా బుద్ధి రాలేదని అనిరుద్ధికి ఒళ్ళు మండింది. అతన్ని పట్టుకోండి అని ఆదేశించగానే బాడీగార్డులు మురళిని లోపలికి ఈడ్చుకొచ్చారు. నన్నెందుకు పట్టుకుంటున్నారు? నేను లా బ్రేక్ చేయలేదు. పోలీసులకు కాల్ చేస్తాను అని మురళి హడావిడి చేస్తూ లోపల ఉన్న దేవ్ వైపు చూశాడు. ఇదా నీ 100 కోట్ల విల్లా? దీనికంటే మా అవంతిక కొన్న విల్లానే బాగుంది అని మురళి వెటకారం చేశాడు. అనిరుద్ధ్ సోఫాలో కూర్చొని టీ సిప్ చేస్తూ అతన్ని పట్టించుకోలేదు. అంతలో మురళి గోడపై ఉన్న లైట్ స్విచ్ వేస్తే వెలగలేదు. అబ్బా, కరెంటు పోయిందా? అందుకే అంత ఉక్కపోస్తోంది. అంత పెద్ద రోబు వేసుకున్నావు, నీకు చెమటలు పట్టట్లేదా అనిరుద్? వెళ్ళి టెక్నీషియన్లు పిలవచ్చుగా అని వికటంగా నవ్వాడు. మురళి ప్రవర్తన చూస్తుంటే అవంతిక కోసం వచ్చినట్లేదు, అనిరుద్తో గొడవ కోసమే వచ్చినట్టుంది. అనిరుద్ కోపంతో పిడికిలి బిగించాడు. సరిగ్గా అతను మురళికి బుద్ధి చెప్పాలనుకునే లోపే పైన ఉన్న లైట్లు వెలిగాయి. పవర్ వచ్చేసింది. ఏసీ ఆన్ అయ్యి గది చల్లబడింది. అంటే విజయ్ సిస్టమ్ రీసెట్ పూర్తి చేశాడనడానికి సంకేతం. మురళి వెంటనే పందెం కాద్దమ్మా అనిరుద్ధు. నిన్న రాత్రి నన్ను కొట్టిన కోపం ఇంకా పోలేదు. మనిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు పందెం గెలిచినట్లు. నువ్వు గెలిస్తే నన్ను కొట్టు అన్నాడు. నువ్వు ఓడిపోతే అని అనిరుద్ధ్ అడిగాడు. నేను ఓడిపోతే దేవుని తీసుకొని వెళ్ళిపోతాను అని బదిలిచ్చాడు మురళి. అతని పిచ్చి మాటలకు అనిరుద్ధ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ అంతలో దేవ్ అందుకొని, అనిరుద్ధ్, నువ్వేమైనా పిరికివాడివా అని చిన్న గొంతుతో తీవ్రంగా సవాలు చేశాడు. ఆ చిన్నారి మాటల్లోని సవాలు అనిరుద్ధ్ అహంకారాన్ని దెబ్బతీసింది. ఏంటి పందెం అని అడిగాడు. బయట టెన్నిస్ కోర్టు ఉంది కదా, టెన్నిస్ ఆడదాం అన్నాడు మురళి. అనిరుద్ధ్ డ్రెస్ మార్చుకుని మురళితో కలిసి టెన్నిస్ కోర్టు వైపు వెళ్ళాడు. పనిచేసే వారంతా వాళ్ళ ఆట చూడడానికి కోర్టు వైపు పరిగెత్తారు. అదే సమయాన్ని ఆసరాగా చేసుకొని బయట దాక్కున్న తన్వి మెల్లగా లోపలికి జారుకుంది. అమ్మమ్మ, మురళి అంకుల్ వద్దన్నా వినకుండా దేవ్ వెనకే తన్వి కూడా మురళితో కలిసి వచ్చేసింది. దేవ్ లోపలుండడం, అందరూ టెన్నిస్ కోర్ట్ దగ్గరకు వెళ్లడంతో తన్వి మెల్లగా లివింగ్ రూమ్ లోకి వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ లో మమ్మీ కోసం వెతుకుతుండగా హఠాత్తుగా కిచెన్ వైపు నుండి అడుగులు శబ్దం వినిపించింది. తన్వి భయంతో ఊపిరి బిగబట్టుకొని వేగంగా మెట్లెక్కి మొదటి అంతస్తులోకి పరిగెత్తింది. అక్కడ గోడను పట్టుకొని రొప్పుతుండగా ఆ అడుగుల శబ్దం తన వైపే వస్తోంది. ఎవరో మెట్లు ఎక్కి పైకి వస్తున్నారు. తన్వి భయపడి వెంటనే మెట్లు పక్కన ఉన్న చిన్న సందులో దాక్కుంది. అంతలో సుమతి 2వ అంతస్తుకు వచ్చి అవంతిక లేచిందేమో చూడడానికి గదిలోకి నడిచింది. బయట అనిరుద్ధ్కి మురళికి మధ్య టెన్నిస్ మ్యాచ్ జరుగుతుండడంతో ఆమె ఆందోళన చెందింది. ఏళ్ల క్రితం కారు ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత అనిరుద్ధ్ కష్టమైన ఆటలు ఆడకూడదని డాక్టర్లు చెప్పారు. మ్యాచ్ ఓడిపోయి అనిరుద్ధ్ దెబ్బలు తినడం సుమతికి నచ్చలేదు. అందుకే అవంతికను నిద్రలేపడమే సరైనదని భావించింది. అవంతికమ్మ, లేవండి అని సుమతి ఆమె భుజం తట్టి లేపింది. అవంతిక మెల్లగా కళ్ళు తెరిచి బద్ధకంగా నవ్వింది. వెంటనే లేవండి. బయట అనిరుద్ధ్ బాబు, మురళి గారు టెన్నిస్ కోర్టులో పందెం కాసు ఆడుతున్నారు. అనిరుద్ధ్ బాబు కాలికి ఇంకా తట్టుకునే బలం లేదు. మీరు వెళ్ళి వాళ్ళను ఆపాలి అని సుమతి కంగారుగా చెప్పింది. అవంతిక తన అలసిన కళ్ళను నలుపుకుంటూ, మురళి, అనిరుద్ధ్ టెన్నిస్ ఆడుతున్నారా అని ఆశ్చర్యంగా అడిగింది. అవునమ్మా అని చెప్పి జరిగిందంతా వివరించింది సుమతి. అవంతిక చుట్టూ చూసి ఒళ్ళు జలధరించగా, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడిగింది. నిన్న రాత్రి మీరు కార్ లాక్ చేసుకుని స్పృహ తప్పి పడిపోయారు. అనిరుద్ధ్ బాబు సరిగ్గా సమయానికి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ఏమైపోయేదో అని సుమతి నిజం చెప్పింది. వెంటనే అవంతిక కిందకు పరిగెత్తి టెన్నిస్ కోర్ట్ దగ్గరకు వచ్చింది. ఆమెను చూడగానే మ్యాచ్ ఆగిపోయింది. అవంతిక దేవు, మురళీలను చూసి ఆ తర్వాత అనిరుద్ధ్ వైపు చూసింది. నిన్న రాత్రి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అంది. పర్వాలేదు, కానీ నువ్వు ఒకసారి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకో అని అనిరుద్ధ్ ప్రశాంతంగా అన్నాడు. మురళి వెంటనే అవంతిక చేయి పట్టుకొని, పద, నేనే నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని చెప్పి అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయాడు. గత రాత్రి అలసట వల్ల రోడ్డు పక్కన కారు ఆపి నిద్రపోవడం, తను ఎవరికి ఫోన్ కూడా చేయలేకపోవడం అంతా గుర్తుకొచ్చి అవంతికకు వెన్నులో వణుకు పుట్టింది.
అనిరుద్ధ్ చూడకపోతే నిజంగానే ప్రాణాలు పోయేవేమో అనిపించింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో విల్లాలో ఒక్కసారిగా ఒక చిన్నారి పెద్దగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి అనిరుద్ధ్ నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచాడు. దేవ్ ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా, మరి ఈ ఏడుపు ఎవరిది? ఇంకో పిల్లోడు కూడా ఇక్కడ ఉన్నాడా? అనిరుద్ధ్ వెంటనే బయటకు వచ్చి చూడగా మెట్లపైన తన్వి భయంతో వణికిపోతూ ఏడుస్తూ కనిపించింది. ఈమె అవంతిక కూతురు. అసలు ఈ పిల్ల ఎప్పుడు లోపలికి వచ్చింది? తన వల్ల సెక్యూరిటీ సిస్టమ్ వీళ్ళ ముందు పనిచేయడం లేదా అని అనిరుద్ధికి విపరీతమైన కోపం వచ్చింది. తన్వి చేతిలో బొమ్మ పట్టుకొని ఏడుస్తూ మెట్లు దిగుతోంది. మెట్ల కింద ఉన్న పనిచేసే మనుషులంతా హఠాత్తుగా ప్రత్యక్షమైన ఆ చిన్నాన్ని చూసి నోరెళ్ళబెట్టారు. మమ్మీ, నా మమ్మీ ఏది? నేను ఎంత గట్టిగా ఏడుస్తున్నా నన్ను తీసుకెళ్ళడానికి రాలేదేంటి అమ్మా అని తన్వి గట్టిగా ఏడవసాగింది. సుమతి దగ్గరకు వచ్చి, నువ్వు అవంతిక అమ్మగారు కూతురు కదా నాన్న, ఎప్పుడొచ్చావు అని ఎత్తుకొని ఓదార్చడానికి ప్రయత్నించింది. అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. దేవు లోపలికి వచ్చాడని తెలిసి నేను కూడా వచ్చాను, కానీ దేవు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని తన్వి బొటా బొటా నీళ్లు కార్చింది. అనిరుద్ధ్ మెట్లు దిగి ఆ ముందుకు వచ్చి నిలబడ్డాడు. తన్వి అనిరుద్ధుని చూడగానే కోపంగా తల పక్కకు తిప్పుకొని, నువ్వు నా వైపు చూడకు, నువ్వు మంచివాడివి కాదు అంది. అనిరుద్ధ్ ముఖం మాడిపోయింది. తన ఇంట్లోకి అక్రమంగా చొరబడి తనపైనే కోప్పడ్డం అవంతిక పెంపకానికి నిదర్శనమని అనుకున్నాడు. అంతలో గదిలోంచి శ్రావ్య బయటకు వచ్చింది. తన్విని చూడగానే నవ్వుతూ దగ్గరకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించింది. తన్వి కోపంగా శ్రావ్య చేతిని విదిలించి, నన్ను పట్టుకోకు, నేను నీతో ఆడను, పో ఇక్కడి నుండి అని గట్టిగా అరిచింది. శ్రావ్య ముఖం చిన్నబోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసి అనిరుద్ధ్ తట్టుకోలేకపోయాడు. తన్వి అని అనిరుద్ధు తీవ్రమైన గొంతుతో గద్దించాడు. ఎవరింట్లో ఉండి ఎవరితో ఎలా ప్రవర్తించాలో నీకు తెలీదా? వేరే వాళ్ళ ఇంట్లోకి వచ్చే ముందు అనుమతి తీసుకోవాలని మీ అమ్మ నీకు నేర్పలేదా? మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.